వైసీపీ అధ్యక్షుడు జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసును విశాఖలోని ఎన్ఐఏ కోర్టు జూలై 4కి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కని జగన్మోహన్ రెడ్డి రాబోయే వాయిదాకైనా కోర్టుకు వస్తారా లేదా అన్నది చర్చ మొదలైంది. ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ళు ఎంతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తీరిక చేసుకుని కోర్టుకు వచ్చి వాస్తవాలు చెప్పాలని జనుపల్లి శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం కోరుతున్నారు. మరోవైపు కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని తేలడంతో కేసును ఎన్ఐఏ నుంచి విత్డ్రా చేసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి కేసు ఘటనకు సంబంధించిన ఎన్ఐఏ కేసు జూలై 4కు మళ్ళీ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కోడికత్తి శ్రీనుకు తరపున వాదిస్తున్న సలీం లాయర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయం చేస్తున్నాం సార్. అదే అందుకే మన కోర్టుకి కూడా రిక్వెస్ట్ చేశాను, 1 వీకే టైం ఇవ్వండి సార్ అంటే, మరి జడ్జ్ గారు అన్నారు లేదు సలీం గారు 2 వీక్స్ టైం ఇస్తాను, మీరు 2 వీక్స్లో హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి చేసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నాకు కావాలి ఈ పిటిషన్ మీద. సో దాన్ని వికెట్ చేపిస్తాం. ఆ వికెట్ చేపించి జగన్మోహన్ రెడ్డికి కోర్టుకి రావాలి, వాంగ్మూలాలు ఇవ్వాలి విధానంలో నేను ఉన్నానమ్మా. నెక్స్ట్ వాయిదాకైనా ఆయనకు వచ్చి కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ వాయిదా కూడా రావాలి. ఆయన తెలుసా ముందు ఫస్ట్ స్టెప్ ఏముందంటే ఆయన వేసిన పిటిషన్ అక్కడ నాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి, లోతు దర్యాప్తు కావాలి, చాలా అబ్జెక్షన్స్ ఫైల్ చేశారు. దాని ప్రొసీడింగ్ కూడా రాంగ్ ఉన్నాయి. అది కూడా నేను కోర్టుకి ఇన్లైట్ చేశాను. 482 CRPCలో చేశారు. అది అసలు ఎన్ఐఏకి అప్లికేబుల్ కాదు అది. సో దాని మీద కూడా వాదించేసి అసలు రాంగ్ ప్రొసీడింగ్ కింద ప్రొసీడింగ్ అయింది. అప్పుడు 6 వీక్ అని స్టే ఇచ్చారు, కానీ 6 మంత్ కంటే ఎక్కువ అయిపోయింది. సో దాన్ని వికెట్ చేపించి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే ఈ బాబు పని చూసుకొని ఏది చేసుకోండి. ఎందుకంటే ఆ బాబు జాబ్లెస్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవ్రీ సండే థానేలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన సైన్ చేస్తున్నాడు. సో తెలుసా, ఒక పూర్ ఫ్యామిలీ, ఒక దళిత ఫ్యామిలీ, మీకు అందరికీ తెలుసా అసలు మదర్ ఫాదర్ కేర్ చేసే అబ్బాయినే 5 సంవత్సరాలు జైలు పాలయ్యాడు. బయట వచ్చిన తర్వాత కూడా అతనికి ఏమంటారు జాబ్ లేదు. సో ఆయన నెలకి ఒక 30,000 సంపాదిస్తే ఆ కుటుంబం హాయిగా 2 గింజలు తిని ఆనందంతో ఉంటారని నేను ఆశిస్తున్నానమ్మా. ఆయన గతంలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాడు, ఖాళీ లేదని చెప్పి ఆయన ఏదో తప్పించుకున్నారు. ఇప్పుడు అవకాశం లేదు కదా. ఈవెన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రావాలి. ఆయన వచ్చిన తర్వాత ఆయన బాధ ఏదో చెప్పుకోవాలి. రాకపోతే కోర్టులో ఏమంటే ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? ఎక్స్పర్టీ డిగ్రీ అనేది ఒక చట్టం ఉంది, మా లాయర్ గారు తెలుసు. అది అండ్ బాధితుడు తన బాధను చెప్పుకోవడానికి కోర్టు ఇచ్చినటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని పక్షంలో కోర్టు తన నిర్ణయం తాను తీసుకుంటుంది. అది ఆయన ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కోర్టుకి వస్తాడని మేము నమ్ముతున్నాం, రావాలి. సార్, ఇందులో ప్రధాన బాధితుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తానే అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన వైపు నుంచి తొందర ఎందుకు కనిపించట్లేదు అనుకుంటున్నారు? ఆయనకి కొంచెం అతి గర్వం, నన్ను ఎవడేమీ చేయలేడు, కోర్టులు కూడా నన్ను ఏమీ చేయలేవు అనేటువంటి ధీమాతో ఉన్నాడు ఆయన. దాంతోనే ప్రజలు ఈ రకమైనటువంటి ఇది ఇచ్చారు. అది పనికిరాదు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు వస్తారు. నిన్నటి వరకు నేను ముఖ్యమంత్రిని, నాకు ఎన్ఐఏ ఏమీ చేయలేదు, కోర్టు ఏమీ చేయలేదు అనుకుని ఉండొచ్చాను. కానీ అది కాదు. చట్టం ముందు అందరూ సమానమే. ఇందిరాగాంధీ గారే కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెప్పినటువంటి దేశ చరిత్ర మనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయినా సరే కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదాలో ఖచ్చితంగా వస్తారు, రావాలి. శ్రీనుకు న్యాయం జరగాలంటే ప్రస్తుతం ఎన్నిక కాబడిన కొత్త ప్రభుత్వానికి ఏం చేయదలుచుకున్నారు? ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా, ఇలాంటి ఫాల్స్ కేసులు తలెత్తకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎన్ఐఏ తన రిపోర్ట్లో ఈ శ్రీను ఘటనలో శ్రీను వెనకాల టెర్రరిస్టు యాక్టివిటీ లేదు, టెర్రరిస్టు కుట్ర లేదు, ఏ రాజకీయపరమైన పార్టీల కుట్ర లేదు, ఎవరి కుట్ర లేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. కుట్ర లేదు అన్నప్పుడు అది ఎన్ఐఏ పరిధిలోకి ఈ కేసు రాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక ఉత్తరం, హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక ఉత్తరం రాసి ఎన్ఐఏ అవసరం లేదు ఇన్వెస్టిగేషన్లో, మా ఏపీ పోలీసు క్యాపబిలిటీ మేము చేస్తామని చెప్పి ఉత్తరం రాయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. మేము ఆ మేరకు విజ్ఞప్తి చేస్తాము. అది చేస్తే కేసు విత్డ్రా అవుతుంది. రెండవది, ఇవాళ అనేక కేసులు గత ప్రభుత్వం రద్దు చేసింది. ఫాల్స్ కేసులు అనే నిజంగా జరిగినవి కూడా రద్దు చేసింది. మరి ఇది చాలా చిన్న కేసు. గ్రేవేస్ హర్ట్ అనేటువంటి వర్డ్ కూడా లేదు. ఆ గాయం ప్రాణాంతకమైనటువంటి తీవ్రమైనటువంటి గాయం కూడా ఇతని మీద ఆరోపించబడలేదు. కాబట్టి అసలు ఇతను జరగలేదని చెప్తున్నాడు. ఇది ఫాల్స్ కేసుగా మేము భావిస్తున్నాం.
ఈ కేసును కూడా ఉపసంహరించుకోమని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇది ముఖ్యంగా కోడికత్తి కేసులో ఈ ఏదైతే దాడి జరిగింది అనుకుంటున్నారో దాని మీద ఎలాంటి కుట్ర కోణం లేదని తెలుస్తున్న నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏ నుంచి విత్డ్రా చేసి ఏపీ పోలీసులకు అప్పగించాలని అలా ప్రభుత్వానికి ఒక లేఖ దళిత సంఘాల నుంచి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణారావుతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.